గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అయితే ఎన్ని అని అంటే 1600 పోస్టులు ఖాళీలు ఉన్నా కూడా వాళ్ళు నోటిఫికేషన్కి ఇచ్చిన పోస్టులు మాత్రం 164 మాత్రం. సో ఇక్కడికైతే కొంతమంది అట్లానే వచ్చేసారు. సో వారితో అయితే మాట్లాడదాం. సో చెప్పండి, అసలు ఏ ఇయర్లో వేసారండి పోస్ట్? 2023లో వేశారు. కానీ 1600 పోస్టున్నా కూడా 124 వేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే అభయస్థంలో పెట్టిందో 1600 నింపుతామని చెప్పారు. కానీ వాళ్ళు కూడా సమాచారం జిల్లా నుంచి తీసుకున్న తర్వాతకి కూడా 16 పోస్టులు మాత్రమే పెంచి 180 పోస్టులు మాత్రమే చూపిస్తున్నారు మళ్ళీ. కానీ మా ఉద్దేశం ఏంటంటే 50,000 మంది నిరుద్యోగులు ఉన్న మన పీఈటీలు ఉన్నారు, వాళ్లకు 180 పోస్టులు చూపించడం అనేది బాధాకరం. కాబట్టి 1600 పోస్టులకు 1600 పోస్టులు నింపాలనేది మా ముఖ్య ఉద్దేశం. స్పోర్ట్స్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ మాది, స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్కు స్టేట్ ప్రెసిడెంట్ షాగంటి రాజేష్ మాట్లాడుతున్నాను నేను. సో 1600 పోస్టులు నింపి మాకు న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అందుకనే ప్రజాభవన్కి 3వ సారి రావడం జరిగింది. అవును, చూస్తాం, పై అధికారులతో మాట్లాడతామని చెప్పారు. పై అధికారులతో మాట్లాడిన తర్వాత 16 పోస్టులు మాత్రమే పెంచడం జరిగింది. ఎస్, 16 పోస్టులు మాత్రమే పెంచారు. కానీ 1600 పోస్టులు ఖాళీ ఉంటే 16 పోస్టులు పెంచడం అనేది మేము చాలా బాధాకర విషయంగా భావిస్తున్నాం. దీనికి సంబంధించిన అధికారులను కలుద్దామంటే స్పోర్ట్స్ మినిస్టర్ లేడు. మన ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రి ఇప్పుడు బట్టి విక్రమార్కని కలవలే. కానీ దామోదర్ రాజనరసింహ గారిని కలిసినాం, రిప్రజెంటేషన్ ఇచ్చినాం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని కలిసినాం, రిప్రజెంటేషన్ ఇచ్చినాం. అయినా కూడా వాళ్ళు చేస్తామన్నారు తప్ప ఇంతవరకు అయితే మాకు ఎలాంటి ఆన్సర్ అయితే లేదు. ఈ నోటిఫికేషన్ పోతే మాత్రం 80,000 మంది ఉండొచ్చు. 80,000 మంది ఉండొచ్చు. 180 పోస్టులు మాత్రమే చూపించడం జరుగుతుంది. కానీ 1600 పోస్టులు ఖాళీ ఉంటే ఈ 180 చూపించడం అనేది చాలా బాధాకరం. ఇంకోటి ఏంటంటే ప్రతి స్కూల్లో పీఈటీ లేకపోవడం వల్ల సమాజంలో రోజు రోజుకు అసాంఘిక కార్యకలాపాలు పెరిగిపోతున్నాయి. పిల్లలు ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల పిల్లలు వివిధ రకాలుగా వేరే రకాలుగా పక్కదారి పడుతున్నారు. క్రమశిక్షణ లేకుండా పోతుంది. మన తెలంగాణ ప్రభుత్వం మంచిగా ఉండాలంటే, మన కాంగ్రెస్ ప్రభుత్వంలో న్యాయం జరగాలంటే ప్రతి స్కూల్లో పీఈటీని నింపి వాళ్ళ క్రమశిక్షణ బద్ధంగా పిల్లలను తయారు చేసే విధంగా ప్రజలను సొసైటీని దృష్టిలో పెట్టుకొని మార్చాలని మా ముఖ్య ఉద్దేశం. అవును, ప్రిపేర్ అయ్యాము. గురుకుల కూడా రాసాము ఎగ్జాము. డిఎస్సి కూడా ప్రిపేర్ అవుతున్నాం. కేవలం 16 పోస్టులు పెంచేసి కాంగ్రెస్ నోటిఫికేషన్ ఇస్తుంది. 2-3 రోజుల్లో నోటిఫికేషన్ కూడా రాబోతుంది. కాకపోతే 1600 పోస్టులు ఉంటే కేవలం 164 చూపించడం ఇది అన్యాయం. ఇక కనీసం 60-70 వేల మంది ఉన్నాం రాసేవాళ్ళం, దరఖాస్తు అప్లికేషన్ చేసేవాళ్ళం. కేవలం 164 పోస్టులు చూపించడం ఇది అన్యాయం. ఇది పెంచుతామనే మేము గవర్నమెంట్ని తీసుకొచ్చినాం. మేము కూడా చాలా కష్టపడ్డాం గవర్నమెంట్ మారాలని. సో అందుకే పెంచుతామని నమ్మకంతో ఉన్నాం. మేము కూడా ఈ 2-3 రోజులలో మమ్మల్ని కూడా ఆలోచించి మమ్మల్ని యాడ్ చేయాలి రావడం కాలేదు. అవుతుందనే నమ్మకంతో ఉన్నాం. ఉస్మానియా యూనివర్సిటీ, నేను బిలాంగ్స్ టు సూర్యాపేట జిల్లా. కేవలం మా సూర్యాపేట జిల్లాలో ఒక పీడీ 2 పీఈటీ పోస్టులు ఉన్నాయి. ఒక పీడీ పోస్టుకి గతంలో పాత నోటిఫికేషన్లో ఒక్క పీడీకి వచ్చేసి 850 అప్లికేషన్లు వచ్చినాయి. అది కూడా అప్పుడు వర్టికల్ రిజర్వేషన్ ఉండడం వల్ల అబ్బాయిలు ఎవరు కూడా అప్లికేషన్ చేసుకోలేదు. కొంతమంది మేబీ హారిజాంటల్ రిజర్వేషన్ అయ్యే అవకాశం ఉన్నదని కొంతమంది ముందు చూపుతూ అప్లికేషన్ చేశారు. 1-2 పీఈటీలు మాత్రమే ఉన్నాయి. కానీ అభ్యర్థులు మాత్రం సూర్యాపేట జిల్లాలోనే 5,000 మందికి పైగా ఉన్నారు కేవలం 3 పోస్టులకి. ఈరోజు ప్రభుత్వం 1600 పోస్టులు ఖాళీలు ఉంటే 16 పోస్టులను యాడ్ చేసి 180 పోస్టులు మాత్రమే వేస్తుంది. కాంగ్రెస్ అభయహస్తం మేనిఫెస్టోలో ఏదైతే చెప్పిందో స్కూల్కి ఒక పీఈటీ వేస్తుందని మాకు ఆ నమ్మకంతోనే ఈ రోజుకి ప్రజావానికి మేము కన్సిస్టెంట్గా 3వ సారి రావడం జరిగింది. ఈరోజు ప్రభుత్వం మీద నమ్మకం ఉంది కాబట్టే మేము తరచుగా వస్తూ ఉన్నాం. ప్రభుత్వం మా సమస్యను తొందరగా సాల్వ్ చేసి రాబోయే 2-3 రోజుల నోటిఫికేషన్లో 1600 పీఈటీ పోస్టులు వేయాలని మేము స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ తరఫున, ఉస్మానియా విద్యాలయం తరఫున కోరడం జరుగుతుంది. థ్యాంక్ యూ.